వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్య 58వ భాగం 9-12-25 అయోధ్యకాండలో 9వ సర్గ. ఏవ ముక్తాదు కైకేయీ కూపేన జ్వలితానన దీర్ఘముష్ణం వినిశ్వస్య మంధరాం ఇదమబ్రవి. ఆ మాటలు వినగానే కైకేయి కోపంతో మండిపడుతున్న ముఖంతో దీర్ఘంగా వేడిగా నిట్టూర్చి మంధరతో ఇలా అన్న: అజ్జ రామమిత క్షిప్రం వనం ప్రస్థాయయామ్యః యవ్వరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచతే. నేనిప్పుడే రాముణ్ణి శీఘ్రంగా వనానికి పంపిస్తా. భరతుడికి కూడా వెంటనే యవ్వరాజ్యంలో అభిషేక్తుణ్ణి చేయిస్తా. ఇదం పిదానీం సంపశ్య కేనోపాయేన మంధరే భరతః ప్రాప్నుయాద్రాజ్యం నతు రామః కథంచన. మంధర, భరతుడికి రాజ్యం లభించటానికి, రాముడికి ఎలాంటి పరిస్థితుల్లో లభించకుండా ఉండటానికి ఉపాయమేమిటే చెప్పమ. ఏవ ముక్తా తయా దేవ్యా మంధరా పాపదర్శిని రామార్థం ఉపహింసంతి కైకేయీమిదమబ్రవీత్. ఆమె మాటలు విని పాపపు ఆలోచనల కల మంధర రాముడి రాజ్యలాభాన్ని చెడగొట్టటానికై కైకతో ఇలా అన్నది: హంతే దానిం ప్రవక్ష్యామి కైకేయీ సృజతాం చది యథా తే భరతో రాజ్యం పుత్రః ప్రాప్స్యతి కేవలం. కైకా, చాలా సంతోషం, రాజ్యం నీ కుమారుడైన భరతుడికి మాత్రమే దక్కుతుంది. ఉపాయం చెప్తా విను. కిం న స్మరసి కైకేయీ స్మరంతి వాణి గుహూసతి యదుచ్యమానమాత్మార్థం మతస్త్వం శ్రోతుమిచ్చది. నీకు ప్రయోజనకరమైన ఉపాయం నా నుండి వినటానికి కోరుతున్నావే, దాన్ని గురించి మర్చావా? మరవకపోతే అలా అభినయిస్తున్నావా అని. మయోధ్యమానం యజితే శ్రోతుం ఛందో విలాసిని సృజతా అభిధాస్యామి శ్రుత్వా చాపి విమర్శ్యతాం. నా నోటి నుండి వినాలని నీ కోరికగా ఉంటే చెప్తా, విని ఆలోచించు. శ్రుత్వైవం వచనం తస్యా మంధరాయాస్తు కైకయ కించిదుత్థాయ శయనాత్ స్వాతీర్ణాదిదమబ్రవీత్. కైకేయి మంధర మాటలు వినగా చక్కగా పక్క వేసి ఉన్న శయనం నుండి కొంచెం లేచి ఇలా అన్నది: కథయత్వం మమోపాయం తేనోపాయేన మంధరే భరతః ప్రాప్నుయాద్రాజ్యం నతు రామః కథంచన. మంధర, ఏ ఉపాయం చేత భరతుడికే రాజ్యం లభిస్తుంది, రాముడికి ఎలాంటి పరిస్థితులలో కూడా లభించదు. ఆ ఉపాయం చెప్పు. ఏవ ముక్తా తయా దేవ్యా మంధరా పాపదర్శిని రామార్థముపహింసంతి కుబ్జా వచనమబ్రవీత్. కైకేయి ఇలా అడగగానే పాపపు ఆలోచనలు కల కుబ్జ అయిన ఆ మందర రాముడి ప్రయోజనానికి విఘాతం కలిగిస్తూ ఇలా అన్నది: తవ దైవాసురే యుద్ధే సహ రాజర్షిభిపతి ఆగచ్ఛాత్వముపాదాయ దేవరాజస్య సాహ్యకృత్ దిశమాస్తాయ వైదేవి దక్షిణాం దండకాన్పది వైజయంతమిది ఖ్యాతుం పురం యత్ర తిమిధ్వజః. నీ భర్త అయిన దశరథు పూర్వం దేవాసుర యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుడికి సహాయం కోసం ఇతర రాజర్షులతో కలిసి నిన్ను కూడా తీసుకొని దక్షిణంలో ఉండే దండకారణ్య ప్రాంతంలో తిమిధ్వజుడనే అసురుడికి నివాసమైన వైజయంత పురానికి వెళ్ళాడు. జ్ఞాపకం ఉందా? సా శంబర ఇది ఖ్యాతః శతమాయు మహాసురః దదౌ శక్కరస్య సంగ్రామే దేవసంఖ్యయే అనిర్జితః. బహువిధాల
మాయలు కలిగినటు శంబరుడని ప్రసిద్ధి చెంది ఆ మహాసురుడు దేవతలనందరినీ జయించి ఇంద్రుడితో యుద్ధం చేశారు. తస్మిన్ మహతి సంగ్రామే పురుషాన్ క్షత విక్షతాన్ రాత్రో ప్రసుప్తాన్ గ్రంథి స్మ తరసా సాధ్య రాక్షస. మహాయుద్ధంలో బాణాల చేత గాయాలు తగిలవాడు, రాత్రిపూట నిద్రపోతున్నవాడు బలంగా ఆక్రమించి రాక్షసులు చంపేశారు. తత్రా కరోన్మహాయుద్ధం రాజా దశరథస్తథా అసురైశ్చ మహాబాహు శస్త్రైశ్చ సకలీకృత. అప్పుడు దశరథ మహారాజు గొప్ప యుద్ధం చేయగా ఆ మహాబాహువుడు అసురుడు ఆయుధాలతో సహా దేహమంతా ముక్కలు ముక్కలుగా కొట్టేశారు. అపవాహ్య తయా దేవి సంగ్రామాన్నష్టచేతన తత్రాపి విక్షతః శస్త్రైపతిస్తే రక్షితస్వ. ఆ స్మృతి తప్పిన నీ భర్త దశరథ మహారాజు సారథ్యం చేస్తున్నడు యుద్ధరంగం నుంచి తప్పించి కాపాడు. అక్కడ కూడా అసురుడు వచ్చి ఆయుధాల చేత అతన్ని కొట్టగా మళ్ళీ ఆయన్ని రక్షించాడు. తుష్టేన తేన దత్తౌ తై ద్వౌ వరౌ శుభదర్శనే సత్వయోక్తః పతిర్దేవి యదేచ్ఛేయం తదా వరౌ గృహణీయామితి విత్తేన తదేచ్యుక్తం మహాత్మన. మంగళకరమైన దర్శనం కల కైకేయి సంతోషించిన ఆయన 2 పార్లు ప్రాణాలు కాపాడిన నీకు 2 వరాలు ఇస్తాను. అప్పుడు నాకు ఎప్పుడు కావాలో అప్పుడు అడుగుతాను, కోరతానని చెప్పావు. ఆ మహాత్ముడైన దశరథుడు ఓకే అన్నారు. అనభిజ్ఞాహ్యయం దేవి తయైవ కథితాపుర కథైషా తవతు స్నేహాన్ మనసాధార్యతే మయ రామాభిషేక సంభారాన్ నిగృహ్య వినివర్తతః. కనుక ఏం జరిగిందో నాకేం తెలియదు కదా, నువ్వే పూర్వం ఈ కథ నాకు చెప్పావు కనుక నీపై ఉన్న ప్రేమతో నేను మరవకుండా దాన్ని స్మరిస్తున్నా. అందుచేత నీవు బలాత్కారం చేసి రాముడిని అభిషేకానికై చేసిన సంభారాలని నిలిపేయి. తౌ వరౌ యాచ భర్తారం భరతస్యాభిషేచనం ప్రభురాజంతు రామస్య త్వం వర్షాని 14. కనుక భరతుడికై యవ్వరాజ్య పట్టాభిషేకం 4-5 సంవత్సరాల పాటు రాముడి చాలా దూర దేశాల్లో నివాసం ఉండేటట్టుగా వరం భర్తని అడుగు. 14 వర్షాణి రామే ప్రభురాజితే వనం ప్రజా భాగవత స్నేహ స్థిర పుత్రో భవిష్యతి. రాముడిని 14 ఏళ్ల పాటు వనాలకు అరణ్యాలకు పంపి నీ కొడుకైన భరతుడు ప్రజల హృదయాల్లో ప్రేమ భావాన్ని సంపాదించుకొని రాజ్యంలో స్థిరుడైపోతాడు. 14 వెళ్ళిన తర్వాత ఆయన అవన్నీ గుర్తుపెట్టుకోడు రాముడు. వృధాగారం ప్రవిశ్యాజ్య వృద్ధేవాశ్వపదేష్మత్సుతే శ్రేష్వా అంతర్షితాయాంతం భూమౌ మలినవాసిని. ఇప్పుడు కోపించిన దానవిలాగా మలిన వస్త్రాలు ధరి కోపగృహంలో ప్రవేశించి కటిక నేల మీద పడుకో. మా స్మైనం ప్రత్యుదీక్షేధ మా చైవ మలిభాషధ వృదంతి చాపితం దృష్ట్వా జగత్యాం శోకలాల. దశరథుణ్ణి చూడగానే ఏడుపు మొదలుపెట్టి నేలపై పడి దొర్లుతో అతని వైపు మాట్లాడకుండా ఉండు. దయితాత్వం సదా భర్తురత్రమేతాస్తి సంశయ త్వత్కృతేనే మహారాజో విషేదపి హుతాశనం. నువ్వు ఎప్పుడు భర్తకు ప్రియురాలవి, ఈ విషయంలో నాకే అనుమానం. దశరథ మహారాజు నీ కోసం అగ్నిలో దూకమన్నా దూకుతా. నత్వాం క్రోధయితుం శక్తో న క్రుద్ధాం ప్రత్యుదీక్షితం
తవ ప్రియార్థం రాజా హి ప్రాణానపి పరిత్యజేత్. రాజు నీకు ఎక్కడ కోపం కలుగుతుందో అనే భయం పడుతూ కోపించితే నిన్ను చూడలేను కనుక నీకే ప్రియం ఆచరించటానికి ప్రాణాలు కూడా పరిత్యజిస్తా. నహ్యది క్రమితం శక్తస్తవ వాక్యం మహీపది మందస్వభావే బుద్ధస్వ సౌభాగ్యబలమాత్మనః. రాజు ఎప్పుడు నీ మాట దాటడు గదా. తెలివి తక్కువ దానా, నీ సౌభాగ్యబలం ఎంత గొప్పదో నీకు తెలియట్లేదు అని. మణిముక్తం సువర్ణాని రత్నాని వివిధాని చ దద్యాద్దశరథో రాజా మాస్మతేషు మతిం కురుధా. కనుక మహారాజు నీకు మండులు, ముత్యాలు, బంగారు, వివిధ రత్నాలు ఇచ్చి నిన్ను వశపరుచుకోవచ్చు. వాటిపై మాత్రం మనసు ఉంచద్దు. వాటిని తీసుకొని సంతృప్తి చెందకు. తీసుకోకుండా ఉండద్దు. యౌతో దేవాసురే యుద్ధే వరౌ దశరథో దదాత్ తౌ స్మారయ మహాభాగే సోద్ధేమాత్వామతిక్రమేత్. మంచి అదృష్టురాలివే నువ్వు. దశరథుడు దేవాసుర యుద్ధంలో నీకు ఏ వరం ఇచ్చాడు వాటినే గుర్తు చేయు. నీ అనుకున్న ప్రయోజనం దాటిపోకుండా చూసుకో. యదాతు తే వరం దద్యాత్ స్వయముత్థావ్య రాఘవ వ్యవస్థాప్య మహారాజం తమివం వృణుయావరం. దశరథుడు స్వయంగా నిన్ను నేల మీద నుండి లేపి నీకు కావాల్సింది కోరుకోమని చెప్పు. అప్పుడు అతడి కుదుటపరిచి ఆ వరాలు కోరు. రామం ప్రవ్రాజయారణ్యే నవవర్షాని పంచద భరతః క్రియతాం రాజా పృథివ్యా పార్థివర్షభః. మహారాజు 9 వర్షాన్ని పంచద 9 పైన 5 అంటే 14 సంవత్సరాలు అరణ్యవాసంకి పంపి భరతునికి భూమికి రాజుగా చెయ్యి అని వరాలు కోరాను. 14 వర్షాని రామే ప్రవ్రాజితే వనం రూఢశ్చ కృతమూలశ్చ శేషం స్థాస్యతి తే సుతః. రాముడు 14 అరణ్యాలకు పంపివేయగా నీ కుమారుడు వాడి బలం పెరుగుతుంది. వేళ్ళు పూనుకుంటాడు, నిలదొక్కుంటాడు. మిగిలిన కాలం రాజ్యంలో స్థిరపడిపో. రామ ప్రభ్రాజనం చైవ దేవి యాచస్వతం వరం ఏవం సిద్ధ్యంతి పుత్రస్య సర్వార్థాస్తవ భామిని. రాముడి వనానికి పంపడానికి కూడా నీకు వరం దశరథుడిని కోరు. ఈ విధంగా నీ పుత్రుడి కార్యాలన్నీ సఫలాలవుతాయి. ఏవం ప్రభ్రాజితశ్చైవ రామో భవిష్యతి భరతశ్చ హతామిత్త స్తవ రాజా భవిష్యతి. ఈ విధంగా రాముణ్ణి అరణ్యవాసానికి పంపితే ఆ రాముడు అతనితో ఉన్న ప్రజలను ఆనందింపచేయటం అనే గుణం నశించి రాముడు కాకుండా మర్చిపోతాడు. నీ భరతుడు రాజై శత్రువుడు నశించగా సుఖాన్ని పొందుతాడు. ఏన కాలేన రామశ్చ వనాత్ ప్రత్యాగమిష్యతి తేన కాలేన పుత్రస్తే కృతమూలో భవిష్యతి సుగృహీత మనుష్యశ్చ సుహృద్భిః సాధమాత్మవాన్. రాముడు అరణ్యాల నుండి తిరిగి వచ్చేసరి బుద్ధిమంతులైనటువంటి నీ కుమారుడు మిత్రులను సంపాదించుకొని ప్రజలందరినీ వశంలో ఉంచుకొని వ్రేళ్లు తన్నుకొని స్థిరంగా నిలిచిపోతాడు. ప్రాప్తకాలం సుమన్యేహం రాజానం వీతసాధ్వస రామాభిషేక సంకల్పా నిగృహ్య వినివర్తయ. రాజు అవసాన కాలం ఆసన్నమైందా అని నేను ఊహిస్తున్నా. ఆసన్నమైందే. నువ్వు ఏమాత్రం
భయపడక పట్టుబట్టి రామాభిషేకం చెయ్యాలని అతని సంకల్పాన్ని వదిలించేసి ప్రాప్తకాలంతుతే అనే పాఠము ఆ పక్షంలో రాజానం రాజు రామాభిషేకం నుండి మరల్చు తే నీకు ప్రాప్తకాలం సరైన కాలం వచ్చిన కార్యమనుగా మన్యే తలుస్తా అంటే వరం అడగటానికి సరైన సమయం ఇది అని నేను చెప్తున్నాను. అనర్థమర్థ రూపేణ గ్రాహితాసౌ తతస్థయా హృష్టా ప్రదీతా కైకేయి మంధరామిదమబ్రవీత్. ఆ మంధర చేత అనర్థకమైన ఈ విషయ లాభకరమైనట్లుగా బోధింపబడిన కైక విషయాలను గ్రహించి సంతోషించిందై ఆమెతో ఇలా అన్నది. సాహి వాక్యేన కుబ్జాయా కిశోరీవోత్పథం గతం కైకేయీ విస్మయం ప్రాప్త పరం పరమదర్శన. కైకేయి స్వభావం చేత మంచి ఆలోచన కలదైనప్పటికీ మంథర వాక్యాలకు ఆశ్చర్యం చేసి ఒక చిన్న బాలికలాగా చెడుదారి తొక్కి కిశోరి అనే దానికి ఆడగుర్రం అనే అర్థం కూడా కొంత రాశారు. కుబ్జేత్వాం నాభిజానామి శ్రేష్టాం శ్రేష్టాభిధాయిని పృథివ్యామపి మసి కుబ్జానాం ఉత్తమా బుద్ధి నిర్ణయే. నీవు ఇంత మంచి విషయాన్ని చెబుతున్నావే, నీవింతటి శ్రేష్ఠురాలవని నేనింతవరకు నేను గుర్తించదా. బుద్ధి బలం చేత కార్యాలు నిశ్చయించడంలో నీవు ఈ భూమిపై ఉన్న కుబ్జలందరిలో శ్రేష్ఠురాలి. మంధరా త్వమే మమార్థేషు నిత్యయుక్తా హితైషిని నాకం సమవబుద్ధేయం కుబ్జేరాజ్యశ్చిరికీర్తితం. నువ్వు నిత్యం నా కార్యాలలో ఆసక్తి చూపే నాకు చాలా హితాన్ని చేకూర్చేద. నీవు చెప్పకపోతే నాకు రాజు చెయ్యదలిసిన వంచన తెలిసి ఉండేది కాదు. సంతి మనః సంతి దుఃఖ సంస్థితా కుబ్జా వక్త్రా పరమదారుణా త్వం పద్మ వివమాతేన సన్నతా ప్రియదర్శన. లోకంలో ఎందరో కుబ్జలుంటారు. వారందరి అవయవ నిర్మాణం చాలా చెడ్డగా ఉంటుంది. వాడు వంకరగా భయంకరంగా ఉంటుంది. కానీ నీవు గాలికి వంగిన పద్మంలాగా వంగిన సూపరుడు చాలా అందంగా కనపడు. వరస్తే అభినిస్వినిస్త్రిన్వై యావస్కంధాత్ సముత్తరం అధస్తాచ్చోదరం శాతం శాతం సునాభ వివలజ్జితం ప్యాంచ్ దిగు. నీ వక్షస్థలం మూపు వరకు ఎత్తుగా దాని కింద ఉన్న మంచి నాభిగల ఉదరం వక్షస్థలానికి ఉన్న బిగువును చూసి అది తనకు లేనందు సిగ్గుపడుతున్నట్లుగా ఉన్నది. పరిపూర్ణంతు జగనం సుపీనౌ చ పయోధరౌ ఏ మలేందు సమం వక్త్రం మహో వక్త్రమహో రాజసి మంధరే. నిండుగా ఉన్న జగనంతో చక్కగా బలిసిన స్తనాల నిర్మలమైన చంద్రుడితో సమానమైన ముఖంతో ఆహా మందర ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నావే. జగనంతవ నిర్దుష్టం రసనాదమశోభితం జంఘే భృశముపస్మింతే పాదౌ చాప్యాయతౌ ఉభే. వడ్డాణంతో అలంకరించిన నీ మొలధ్వని చేస్తా పిక్కలు వాటంతీరు పాదాలు కూడా పొడవుగా స్వమాయాతాభ్యాం సద్భిగ్ధాం మంధరీ క్షౌమవాసిని అగ్రతో మమ గచ్చంతి రాజహంసేన భాససే. పొడవైన తొడలు గలను పట్టు వస్త్రాన్ని ధరించి
నా ముందు నడుస్తుంటే రాజహంసలాగా ప్రకాశిస్తూ పంపు కొడుతోందన్నమాట. అసంయాశంభరీ మాయా సహస్ర మనురాధిపే సర్వాస్పై వినిష్టాస్త భూయశ్చాన్యా సహస్ర. అసురుడు ప్రభువైన శంబరుడిలో ఉన్న 1000 మాయలేక ఇంకా వేల కొలది మాయలు నీలో ఉన్నాయే. యవేదం స్థగు యద్దీర్ఘం రథఘోణ నివాయుధం మతయా క్షేత్ర విద్యాశ్చ మాయాశ్చాత్ర వసంతిదే. పొడవైన రథాగ్రాల దీర్ఘాలై నీ గూనిలో నీ ఆలోచన క్షత్రియ విద్య మాయలు నిక్షిప్తులై ఉన్నాయి. అంటే నీ గూనిలో ఉన్నాయి మొత్తం అంతా అన్నారు. అత్ర తే ప్రతి మోక్షామి మాలాం కుబ్జే హిరణ్మయీం అభిషిక్తే చ భరతే రాఘవే చ వనం గతే. మంధర రాముడు అరణ్యానికి వెళ్ళి భరతుడు రాజ్యాన్ని పొందాక ఈ గూను బంగారు మాల నేను వేయిస్తాను. యాచ్యేన చ సువర్ణేన ముని సునిస్తప్పేన మందరే లబ్ధార్థా చ ప్రతీతా చ లేపయిష్యామి తే స్థగు. స్థగు అంటే గూడు. నేననుకున్న కార్యం సిద్ధిస్తే సంతుష్టురాలనై మంచి జాతికి చెందిన బాగా పుటం వేసిన బంగారం నీ గూను పూత పెట్టిస్తాను. ముఖే చ తిలకం చిత్రం జాత రూపమయం యుగం కారయిష్యామి తే కుబ్జే శుభాన్యాభరణాని చ. నీ నొసట శుభమైన విచిత్రమైన బంగారు తిలక అందమైన అలంకారం కూడా చేయిస్తా. పరిధాయ శుభే వస్త్రే దేవతేవ చరిష్యది చంద్రమాహ్వాయమానేన ముఖేన అప్రతిమానన గమిష్యతి గతిం ముఖ్యం గర్వయంతి ద్విషజ్జని. మంగళకరమైన వస్త్రాలు ధరించి దేవతల్లాగా సంచరిస్తావు. చంద్రుడితో పోటీ పడే సాటిలేని ముఖం కలను గర్వవంతురాలవై నీ శత్రువుల మధ్య అత్యున్నత స్థానాన్ని అలంకరి. తవాతి కుబ్జాయా సర్వాభరణభూషితా పాదౌ పరిచరిష్యంతే తథైవ త్వం సదా మమ. నీకు నాకు చేస్తున్నట్టు నువ్వు నాకు చేస్తున్నట్టే సకల అలంకార భూషితమైన కుబ్జలు నీకు కూడా సర్వదా పాదసేవ చేసేట్లుగా చేస్తా. ఇది ప్రశస్యమానా సా కైకేయీ ఇదమబ్రవీత్ శయానాం శయనే శుభ్రే వేద్యామగ్నిశిఖామివ. ఈ విధంగా ప్రశంసిస్తున్న మందర వేదిలో ఉన్న అగ్నిశిఖలాగా శుభ్రమైన శయనానికై శయనించి ఉన్న కైకతో ఇలా గతోదకే సేతుబంధేన కళ్యాణి విధీయతే. ఉత్తిష్ట కురు కళ్యాణం రాజానమనుదర్శయ. నీళ్లు పోయిన తర్వాత ఒక గట్టు కట్టినా డ్యామ్ కట్టినా ప్రయోజనలే. వెంటనే లేచి లాభకరమైన కార్యం చెయ్యటానికి పూనుకొని రాజుకు నీ ప్రభావం ఏమిటో, శక్తి సామర్థ్యాలేమిటో, పట్టుదల ఏమిటో రుచి చూపి తథా ప్రోత్సాహితాదేవి గతౌ మంధరయా సహ క్రోధాగారం విశాలాక్షి సౌభాగ్యమదగర్విత. అనేక శతసాహస్రం ముక్తాహారం వరాంగన అవముచ్య వరార్హాని శుభాన్యాభరణాని చ. తతో హేమ పదో హేమోపమాప్తత్ర కుబ్జావాక్యవశం గతౌ సంవిశ్య భూమౌ కైకేయీ మంధరామిదమబ్రవీత్. విశాలమైన నేత్రాలు కలది, సౌందర్య మదంతో గర్వించింది అయిన దేవి అయిన కైక మంధర ఆ విధంగా ప్రోత్సహింప ఆమె మాటలకు లొంగిపోయి కొన్ని లక్షల విలువగల ముత్యాల హారాలు, అత్యధిక మూల్యం గల శుభాలైన ఇతర అలంకారాలు
తన ఒంటి మీద నుంచి తీసి అమంధరతో కూడా కోపగృహంలో ప్రవేశించి బంగారు తీగల అక్కడ నేలపై పడుకొని మంధ్వరతో ఇలా అని ఇహ వామామృతాం కుబ్జే కృపాయా వేదయిష్యతి వనంతు రాఘవే ప్రాప్తే భరతః ప్రాప్స్యతి క్షితిం. రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత భరత్ రాజ్యం పొందటానికి కూడా జరగాలి, లేదా నేను ఇక్కడనే మరణించి నువ్వు మరణించినట్టు నువ్వు దశరథ మహారాజుకు చెప్ప. సువర్ణేన మేఘ్యందో న రత్నైర్న వ్యభూషణై ఏష మే జీవితస్యాంతో రామో యజ్ఞభిషిజ్యతే. మాకు బంగారంగా రత్నాలుగా అలంకారాలతో పని లేదు. రాముడు ఏనాడు అభిషేకించబడుతాడు ఆడే నా జీవితానికి అంకితం. అధో పునస్తాం మహిషీం మహీక్షితో వచోభిరత్యర్థ మహాపరక్రమై ఉవాచ కుబ్జా భరతస్య మాతరం హితం వచో రాముపేచ్య తాచాహితం. తర్వాత మంధర అతి తీవ్రంగా మాట్లాడుతున్న భరతమాత అయిన కైకతో ఆమెకు హితకరం రాముడికి సంబంధించిన వరకు అహితం అయినటువంటి వచనాలు పలిక. ప్రపచ్చతే మిదం హి రాఘవో యది ద్రవంతం న సుతా చ తప్స్యతే అతో హి కళ్యాణి యతస్వతస్తదా యథా సుతస్తే భరతోభిషేక్ష్యతే. రాముడు రాజైతే నువ్వు నీ కుమారుడు చాలా కష్టాల పాలవుతా. అంచేత కళ్యాణ గుణవంతురాల నీ కుమారుడైన భరతుడు రాజ్యాభిషిక్తుడయ్యేట్టుగా చేయి. యథా తథాతి విద్ధా మహిషీతు కుబ్జయ సమాగత వాగిమభిర్ముహుర్ముహు విధాయ హస్తౌ హృదయేతి విస్మిత సశంస కుబ్జాం కుబిత పునః పునః. ఆ కుబ్జ మాటి వాగ్బాణాలను ప్రయోగి కొట్టగా బాగా దుఃఖించిన కైకి రాజుపై కోపంతో గుండెపై చేతులేసు కుబ్జ తెలివికి ఆశ్చర్యం ప్రకటిస్తూ ఆమె అనేక విధాలుగా మెచ్చి యమన్యవామాం విషయం గతామిదో నిశామ్య కుబ్జే ప్రతివేదయిష్యసి వనంగతే వాసుచిరాయ రాఘవే సమృద్ధకామో భరతో భవిష్యత్. మంధరా, నేను ఇక్కడి నుండి యమలోకానికి పోయినట్టు చూసి నువ్వు ఆ విషయాన్ని రాజుకు తెలపరైనా తెలపాలి, లేదా రాముడు అరణ్యానికి వెళ్ళిన పిదవ భరతుడి మనోరథం సఫలమైనా కావాలి. అహం హివై నాస్తరణాన్ని నవ్రజో నస్సరజో నచందనం నాంజనపానభోజనం న కించిదిచ్ఛామి న చేహ జీవితం న చేదిదో గచ్చతి రాఘవో వనం. రాముడు ఇక్కడి నుండి అరణ్యానికి వెళ్ళకపోతే నాకు ఆస్థరణంతో కాదు, మాలికలతో కాదు, సందనంతో కాదు, అంజన పాన భోజనాదులతో కాదు, ఇంకా దేంతో కాదు, చివరకు జీవితంతో కూడా నాకు పని లేదు. అధైత దుక్త్వా వచనం సుదారుణం నిధాయ సర్వాభరణాని భామిని అసంవృతామాస్తరణేన మేదినిం తదాధిదిశ్యే పతితేవ కిన్నరి. కైకేయి ఈ విధంగా అతి దారుణమైన వాక్యాలు బలి ఆభరణాలన్నీ తీసే ఆస్థరణాలు అంటే కింద కూడా ఏమైనా దుప్పటి కూడా పరవకుండా ఉన్నటువంటి భూమి మీద పడుకొని కింద పడిన కిందర స్త్రీలాగా ఉన్నది. ఉదేర్న సంభ్రంభత తమో వృతాసన భృతానన
తదావముక్తోత్తమమూల్యభూషణ నరేంద్రపత్ని విమనా బభూవస తమోవృతాచౌరివ మగ్నకాతారక ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 9వ సర్గ. అత్యధికమైన కోపమని చీకటి ముఖాన్ని కప్పేయ అలంకారాలన్నీ తీసేసి విమనస్కురాలై ఉన్న ఆ కైకై చీకటి ఆవరించి నక్షత్రాలు కనపడ ఆకాశంలాగా ఉన్నది. ఇది 9వ సర్గ. 10వ సర్గ.